అలా 2-2:30 ప్రాంతంలో గొంతువాయ అని అన్నారు సార్. అక్కడ ఇక్కడ కాలు కొట్టుకుంటే పక్కింటోళ్ళను ఆ ఇంటోళ్ళను పిలిచితే ఎవరు టైంకి రాలేదు సార్. రాకపోతే మా పెద్దబాబుని పట్టుకొని చూశాను సార్. మా పెద్దబాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు సార్. మా పెద్దబాబు చనిపోయి ఉన్నాడు. మా చిన్నబాబుని పట్టుకున్నాను సార్. మా చిన్నబాబు కూడా చనిపోయి బిగ్గర అయిపోయి ఉన్నాడు సార్. మా భార్య భర్తల మధ్యలో మా అమ్మాయి ఉన్నారు సార్. ఆ అమ్మాయిని కూడా పట్టుకొని చూశాను సార్. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. చనిపోయి ఉన్నారు సార్. ఆ ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ పక్కన వాళ్ళని పిలిచి మా భార్యనన్న బతికియండి అని ఆ సారు మీకు కాలుమొక్కు తేలిమొక్కు అంటే వాళ్ళు వచ్చి కారులో తీసుకొని హాస్పిటల్కి అడ్మిట్ చేశారు సార్. హాస్పిటల్లో చేసినప్పుడు చేసిరు. ఒక 15 నిమిషాల్లో స్లోకి వచ్చింది సార్. 15 నిమిషాల్లో స్లోకి వస్తే నన్ను పిలిచారు సార్. నన్ను పిలిస్తే డాక్టర్ గారు నన్ను పిలిస్తే ఏం తిన్నారు ఏం తీసుకున్నారు అని అడిగితే సార్ వాళ్ళు ఏం తీసుకున్నారు నాకు చూడలేదు సార్. చూడండి నేను ఎట్లా చెప్పాలి సార్. వాళ్ళు పెరుగన్నం తిన్నా అని చెప్పింది. పెరుగన్నం తిన్నా అని మా భార్య నాతో చెప్పింది. ఇంతే సార్, పెరుగన్నం తిన్నా. చెన్నయ్య, ఆ రోజు రాత్రి అంటే మీరు ఎప్పుడు భోజనాలు చేశారు? మీరు బయటికి ఎప్పుడు వెళ్ళారు? మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చారు? భోజనం 9 గంటలకు చేసాం సార్. 9 గంటలకు చేసిన. 9 గంటలకు చేసి 10 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాం సార్. ఇంట్లోనే ఉండి అప్పుడు 10 గంటలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి చందానగర్ వెళ్ళాను. 11:22 నిమిషాలకు తిరిగి మళ్ళీ వచ్చాను. ఆ డోర్ కొట్టాను. డోర్ కొడితే మా భార్య లేచింది. డోర్ తీశాను. మా భార్య నాకు కొంచెం నీరసంగా ఉంది అని అన్నది. అంటే సరేలే అని పండుకుంటా అంటే పండుకో అని నేను చెప్పాను. ఆ చెప్పిన తర్వాత నేను కూడా పండుకున్నాను సార్. నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆమె నిద్రలోకి పోయింది. 2-2:30 ప్రాంతంలో మా భార్య కాళ్ళు చేతులు కొట్టుకున్నది. గొంతువాయ అని గొంతు పట్టుకున్నది. ఆ గొంతు పట్టుకుంటుంది. ఏమైంది అని లేపి కూర్చునబెట్టినాను. కూర్చునబెడితే కూర్చోలేకపోయింది, పండుకున్నది. ఆ తర్వాత మా పెద్దబాబు తానికి పోయి బయటి వాళ్ళని పిలిచాను. బయటి వాళ్ళని పోయి పిలిస్తే బయటి వాళ్ళని పిలిచితే ఎవరు రాలేదు. రాకపోతే నా పెద్దబాబు నన్ను పిలిచి ఎవరైనా పిలిచొస్తాడేమో అని మా పెద్దబాబుని లేపితే మా పెద్దబాబు అప్పటికి చనిపోయే ఉన్నాడు సార్. మా చిన్నబాబు కూడా వచ్చి చనిపోయిండు. మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకొని చూస్తే కూడా మా అమ్మాయి కూడా చనిపోయే ఉన్నది. చనిపోయి ఉన్నది. ఆ పక్కన వాళ్ళని పిలిచి మా భార్యను బతికియండి అని అరిస్తే ఆ పక్క వాళ్ళు వచ్చి రమ్య టీచర్ వాళ్ళు వచ్చి ఆ టీచర్ వాళ్ళ కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత 15 నిమిషాలకు మా భార్య స్లోలోనికి వచ్చింది, మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడమన్నారు. నేను పోయి మాట్లాడితే ఏం తిన్నారంటే పెరుగన్నం తిన్నాము అని చెప్పింది. పిల్లలకి ఏం పెట్టినామంటే పెరుగన్నమే చెప్పింది. నేను నా వరకైతే చేశాను సార్. డాక్టర్ గారు అన్నారు ఆమెకి ఏమాత్రం పిల్లల గురించి చెప్తే ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది, చెప్పకండి అన్నారు. నేను చెప్పలేదు సార్. అంటే నువ్వు పెరుగన్నం తినలేదా రోజు రాత్రి? నేను తినలేదు సార్. నైట్ పూట పెరుగు తిని బండి నడిపితే నేను ఎదురొస్తుంది, ఏదో యాక్సిడెంట్లు అవుతాయని నేను పెరుగు తినలేదు. అంటే ప్రతిసారి అంటే ఎవ్రీ రోజు రాత్రి పూట పెరుగు తినవు? డ్యూటీ ఉంటే తినను. అంటే రాత్రి